కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నది అండ్ పబ్లిక్ మూడ్ ఎట్లా ఉన్నది అంటే రూలింగ్ పార్టీకి మనం ఓటేద్దాం. మీరు కంటోన్మెంట్ చూసినారు, దాని తర్వాత జూబ్లీహిల్స్ చూసినారు. సేమ్ హైదరాబాద్ కూడా స్టేషన్ గన్పూర్ కూడా సేమ్ దానిలో ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ మూడ్ ఏమంటే రూలింగ్ పార్టీకి వేద్దాం. కాంగ్రెస్ 2 yearsలో మంచి చేస్తున్నది, కొద్దిగా తక్కువ ప్రామిస్లు చేసింది అమలు చేస్తలేరు. అండ్ దాని తర్వాత కూడా పబ్లిక్కి అర్థమవుతుంది కి మాకు డబ్బులు లేవు. పాత గవర్నమెంట్ 7 lakhs 8 lakhs crores అప్పు పెట్టి పోయినారు. వీళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది, పబ్లిక్కి చేయాలి, కానీ డబ్బులు లేవు అని కొద్దిగా పనులు తక్కువ అవుతున్నాయి. కానీ వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ కానీ మొత్తం బాగా చూసుకుంటున్నారు. ఎక్కడ కమ్యూనల్ వైలెన్స్ లేదు, గడబడ లేదు, సుకూన్గా హాయిగా పోతున్నాం. అన్ని రంగాల్లో మంచి నడుస్తుంది అని పబ్లిక్ మైండ్లో ఉన్నది. కాబట్టి తప్పకుండా ఏదైనా బై ఎలక్షన్ రాని అది కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది. సో తాజాగా డీసీసీ సంబంధించిన నియామకాలు కూడా జరిగినాయి. కొంతమంది యాక్సెప్ట్ చేస్తే చాలామంది సీనియర్లు కూడా మాకు కష్టపడ్డా కానీ పార్టీకి గుర్తింపు దక్కలేదు, కొన్ని కోణాల్లో తీసేసారని కొంతమంది కూడా ఆవేదన వ్యక్తం చేసిన. ఓవరాల్గా ఈ లిస్ట్ అంతా చూస్తే మాత్రం మీ అనాలిసిస్ ఏంటి? నా చూసిన తర్వాత లిస్ట్ చూసిన తర్వాత చాలా బాగా వేసినారు. ఎవరు కరెక్ట్ పర్సన్ అట్లా వేసినారు. ఇప్పుడు సింపుల్ మన హైదరాబాద్ ప్రెసిడెంట్ మోటా రోహిత్ గురించి మాట్లాడదాం. కరెక్ట్ క్యాండిడేట్కి ఇచ్చినారు. యంగ్స్టర్, మొత్తం కాంగ్రెస్ పవర్లో లేనప్పుడు మొత్తం హంగామాలు, రోడ్డు మీద ధర్నాలు, పబ్లిక్కి తీసుకువచ్చి నెత్తి మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లోకి పోయి కూర్చొని మొత్తం ప్రాబ్లం. అట్లాంటి ఒక వ్యక్తికి మొత్తం సీనియర్లకు పక్క పెట్టి ఒక గుర్రంకి గట్టోడికి నిజమైన వ్యక్తికి ఇచ్చినారు. సో కాంగ్రెస్లో ఎప్పుడు జస్టిస్ ఉంటుంది, సామాజిక న్యాయం ఉంటుంది. సో ఎవరెవరికి వచ్చింది ప్రెసిడెంట్లు డిస్ట్రిక్ట్ నా లెక్క ప్రకారం కరెక్ట్ ఇచ్చినారు. సో మీ విషయానికి వస్తే మాత్రం మీరు జూబ్లీహిల్స్ టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు, అలాగే నాంపల్లిలో కూడా చివరిసారి కూడా చాలా తక్కువ ఓట్లతో కూడా మీరు ఓడిపోయారు. మీకు నెక్స్ట్ మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఏమైనా టికెట్ ఆశిస్తున్నా, లేకపోతే పార్టీ పరంగా కూడా రావాల్సిన గుర్తింపు దక్కట్లేదు అనుకుంటున్నా? 100% వస్తుంది. జనవరి తర్వాత వస్తుంది. పార్టీ కోసం పని చేసినాం, కమిటెడ్గా ఉన్నాం, ప్రజల కోసం జీవితం అంకితం చేసినాం, పార్టీకి లాయల్ ఉన్నాం. 100% వస్తుంది. సో డిసెంబర్లో 2 years అవుతుంది కాంగ్రెస్కి. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నది. దాని తర్వాత తప్పకుండా ఫిరోజ్ ఖాన్కి ఒక మంచి ఫిరోజ్ ఖాన్కి ఈక్వలెంట్గా ఫిరోజ్ ఖాన్ స్థాయిగా పోస్ట్ రావాలి. అది 100% జనవరి ఎండింగ్ దాకా వస్తుంది.